హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీకెండ్ అవుట్లుక్, మార్కెట్ అవుట్లుక్తో వచ్చేసామండి. చాలా చాలా మనకి విషయాలు ఉన్నాయి. సో దిస్ వీక్ మార్కెట్ హ్యాస్ రీచ్డ్ ఆల్ టైమ్ హైని మనము రీచ్ అయ్యామండి. సెన్సెక్స్ అయితే 84,000 దాటి 84,000 పైనే మనకి క్లోజ్ అయింది. అలానే నిఫ్టీ అయితే 25,790 క్లోజ్ అయింది. బట్ ఆల్ టైమ్ హై ఫర్ ద నిఫ్టీ 25,849 దగ్గర మనకి నిఫ్టీ అనేది క్లోజ్ అయిందండి. సో దీనికి అంతటికీ కారణం ఫెడ్ రేట్ కట్ అని మనం చెప్పొచ్చు. సో ఫెడ్ రేట్ కట్ సెప్టెంబర్లో ఉంటుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాము. సో అది రియాలిటీకి వచ్చిందండి. సో లాస్ట్ థర్స్డే వాళ్ళు అనౌన్స్ చేశారు. సో 50 బేసిస్ పాయింట్స్ని ఫెడ్ రేట్ కట్ చేసిందండి. సో ఎక్స్పెక్టెడ్ ఓన్లీ 25 బేసిస్ పాయింట్స్ చేస్తారు అనుకున్నారు. బట్ 50 బేసిస్ పాయింట్స్ కట్ చేశారండి. అంటే ఇప్పుడు అది 5% నుంచి 4.75% వరకు ఫెడ్ రేట్ అనేది కట్ చేశారు. సో ఇంట్రెస్ట్ రేట్స్ మన మిగతా కంట్రీస్లో కూడా తగ్గించే అవకాశాలు ఎలా ఉన్నాయి, మన ఇండియాలో కూడా. సో మేబీ ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ చాలా వరకు 4% బిలో వచ్చింది కాబట్టి తగ్గించే అవకాశాలు ఉన్నాయండి. సో దీనివల్ల ఇంకా మార్కెట్స్ చాలా పాజిటివ్గా వెళ్ళాయి. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం వల్ల ఎందుకు ఇంత మార్కెట్స్ పాజిటివ్గా వెళ్తాయంటే, కార్పొరేట్స్కి లోన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందండి. సో ఎప్పుడైతే కార్పొరేట్స్కి ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ద లోన్స్ తగ్గుతుందో, సో వాళ్ళ గ్రోత్ ప్రాజెక్షన్స్ బాగా ఉంటాయి. సో అలానే మనకి కూడా ఈఎంఐస్ బర్డన్ తగ్గుతుంది. ఎప్పుడైతే రేట్ కట్ జరిగిందో ఇంట్రెస్ట్ తక్కువయ్యి మన లోన్స్ కూడా కొంచెం చీప్ అవుతాయి కాబట్టి మనకు కూడా స్పెండింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో ఇదంతా కూడా ఎకనామికల్ గ్రోత్కి యూజ్ అవుతుందండి. అలానే దానివల్ల బుల్లిష్గా మన ఈక్విటీ మార్కెట్స్ వెళ్తూ ఉంటాయి. బట్ బాండ్ మార్కెట్స్, డిపాజిట్స్ మీద అయితే కొంచెం ఈ వడ్డీ రేట్లు అనేవి తగ్గుతాయి. సో ఇదంతా కూడా పాజిటివ్ న్యూస్ అండి. సో నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ కూడా వార్ అనేది సెకండ్ ఫేజ్లోకి వెళ్ళినట్టుగా లెబనాన్లో మళ్ళీ కొంచెం అక్కడ కొంచెం టెన్షన్స్ అయితే క్రియేట్ అయ్యాయండి. దానివల్ల మనకి ఈ పెట్రోల్ అంటే బ్యారెల్ చాలా వరకు $72, $71 వరకు చాలా వరకు కరెక్ట్ అయింది. సో ఈ టెన్షన్స్ అయితే ఇంకా మనకి ఈ రిస్క్ అయితే కంటిన్యూ అవుతూనే ఉందండి. సో తర్వాత మీరు అందరికి కూడా చాలామంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి మీరు అప్లై చేసుకుని ఉండుంటారు. సో చాలామందికి రాలేదు, కొంతమందికి ఒక లాటే వచ్చింది. సో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఆల్మోస్ట్ 150%, 130% రిటర్న్స్ అనేవి వచ్చాయి. బట్ కొంచెం ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే 1 మంత్ అయిందో కొంత ప్రమోటర్స్ ఎగ్జిట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గుతుంది. బట్ లాంగ్ టర్మ్గా మీరు డెఫినెట్గా ఏదైనా ఆపర్చునిటీ వస్తే మీరు బై చేసుకోవచ్చు, కొంచెం లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకోవచ్చు అండి. దట్ ఈస్ ద రికమెండ్ ఫర్ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ. అలానే ఇలాంటివి చాలా మనకి ఐపీఓస్ వస్తున్నాయండి. సో దాని గురించి కూడా మనము నెక్స్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ఇప్పుడు ఈ ఎంఎస్సిఐ అనేది మనకి గ్లోబల్ ఇండెక్స్ అండి. అంటే అందులో ఒక గ్లోబల్కి సంబంధించిన అన్ని కంపెనీస్ కూడా ఒక 1500 కంపెనీస్ లిస్ట్ అయి ఉంటాయండి. మన నిఫ్టీలో 50 కంపెనీస్ ఎలా అయితే ఉన్నాయి, ఇందులో గ్లోబల్కి సంబంధించిన 23 కంట్రీకి సంబంధించిన ఒక పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇందులో లిస్ట్ అవుతాయండి. సో 67% వెయిటేజ్ మనకి అమెరికాకే ఉంది. సో బట్ ఇప్పుడు మనం 6th ప్లేస్లోకి వచ్చేసాము. అండ్ చైనాని కూడా బీట్ చేసి మన వెయిటేజ్ ఆఫ్ స్టాక్స్ అందులో లిస్టెడ్ అయిన స్టాక్స్ బాగున్నాయండి. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ అండ్ ఇండియా యాజ్ గోయింగ్ అహెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆర్ ఇన్ ద స్టాక్ మార్కెట్స్ అని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏంటంటే, ఈ జమిలీ ఎలక్షన్స్ అనేవి కొంచెం ప్రపోజల్ ఆల్రెడీ క్యాబినెట్ క్లియర్ చేసేసుకున్నారు, అప్రూవ్ చేశారు. సో ఒకేసారి మనకి లోక్సభ ఎలక్షన్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్లో అండ్ స్టేట్స్లో కూడా ఒకేసారి జరగాలి. అలానే నెక్స్ట్ ఫేజ్లో పంచాయత్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఒకేసారి జరగాలి. సో ఇది చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే ఎప్పుడు ఈ 365 days ఏదో ఒకటి ఎలక్షన్స్ అవుతూ ఉంటే అందరూ కూడా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి మిగతా మనకి అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ అన్నీ కూడా కొంచెం హోల్డ్ అయిపోతాయి కాబట్టి, సో ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒకేసారి అంతా కూడా ఇండియా అంతా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాగా కంప్లీట్ చేసేస్తే అది చాలా బాగుంటుందండి. లెట్స్ హోప్ అది ఈ వింటర్ సెషన్లో మార్కెట్లో పార్లమెంట్లో పెట్టబోతున్నారు. సో అది కూడా మనకి పాజిటివ్ న్యూస్గానే రాబోతుందండి. సో ఇది కాకుండా మనకి ఏంటంటే, కొంచెం ఈ వోడాఫోన్కి సంబంధించిన చాలా వరకు మనకి అంటే టెలికామ్ కంపెనీస్ అయిన వోడాఫోన్, ఇండస్ టవర్స్ బాగా కరెక్ట్ అయ్యండి. ఎందుకంటే వాళ్ళు ఈ గ్రాస్ రెవెన్యూస్ రీవాల్యుయేషన్కి అనేది వాళ్ళు అప్లై చేశారు. బట్ దట్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్. సో దానివల్ల మీకు ఈ కొన్ని కంపెనీస్, ఈ టెలికామ్ కంపెనీ స్టాక్స్ అయితే మీకు తగ్గాయండి. తర్వాత మనకి చాలా ఐపీఓస్ వస్తున్నాయండి. బట్ నా సలహా ఏంటంటే, కొన్ని పేరెంట్ కంపెనీ స్టాక్స్ ఆల్రెడీ మీరు కొని పెట్టుకోండి. లైక్ దానివల్ల ఏంటంటే దానికి సంబంధించిన కంపెనీస్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర బజాజ్ ఫైనాన్స్ కంపెనీ
షేర్స్ ఉన్నట్లయితే బజాజ్ ఫైనాన్స్ హౌసింగ్ షేర్స్ మీకు ఎలకేట్ అయ్యేవండి, అంటే దాన్నే మనం కోటా అంటాము. సో అందుకనే ఇప్పుడు చాలా మంది ఎన్టీపీసీ బై చేస్తున్నారు, ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్. ఎందుకంటే ఎన్టీపీసీ నుంచి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అనే ఐపీఓ రాబోతుంది, ఓఎన్జీసీ గ్రీన్ ఎనర్జీ రాబోతుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఐపీఓ రాబోతుంది, రిలయన్స్ నుంచి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రాబోతుంది. సో మీరు ముందుగానే ఆలోచించి ఈ పేరెంట్ కంపెనీ స్టాక్స్ కానీ మీరు బై చేస్తూ ఉన్నట్లయితే మీకు కోటా ప్రకారం మీకు తప్పకుండా వీటిల్లో నుండి మీకు అలాట్మెంట్ అనేది ఐపీఓలో జరుగుతుందండి. తర్వాత మీకు ఇండియాలో హైడ్రో పవర్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుందండి, ఎకానమీకి చాలా పవర్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మీద గవర్నమెంట్ చాలా ఫోకస్ చేసింది. సో దట్ ఈస్ ద టార్గెట్. ఈ 42 గిగావాట్స్ నుంచి 67 గిగావాట్స్ వరకు ఇంక్రీజ్ చేయాలి బై 2030 వరకు అని టార్గెట్ పెట్టుకున్నారండి. సో దీనికి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఎంగేజ్ అయ్యి ఉన్నాయండి హైడ్రో పవర్కి. ఆ కంపెనీస్ ఎన్హెచ్పిసి, బిహెచ్ఈఎల్, ఎస్జేవిఎన్ లిమిటెడ్, టాటా పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, పటేల్ ఇంజనీరింగ్, ఇలాంటి కంపెనీస్లో మీరు ఈ హైడ్రో పవర్కి సంబంధించిన పవర్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి ఫ్యూచర్లో. దాంట్లో కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ అనేది మనకి చాలా వరకు కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ర్యాపప్ అండి. సో మనకి ఇప్పటికీ కూడా సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీకి అయితే 24,800, 25,000 దగ్గర, 25,200 దగ్గర మంచి సపోర్ట్ వస్తుంది. రెసిస్టెన్స్ అయితే 25,800 నుంచి 26,000 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెవెల్స్ని చూసుకుంటూ మనము అంటే 25,000, 26,000 ఈ మధ్యలో ఒక 1,000 పాయింట్స్లో మార్కెట్ రేంజ్ అవుతూ ఉంది. సో ఈ లెవెల్స్ని చూసుకుంటూ మనం చెప్పిన ఈ స్టాక్ స్పెసిఫిక్, సెక్టార్ స్పెసిఫిక్ ని మనం సెలెక్ట్ చేసుకుంటూ మానిటర్ చేసుకోవాలండి. ఫర్ ఎ మోర్ ఇన్ఫర్మేషన్ యూ క్యాన్ రీచ్ అస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.